Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవ్వరూ దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈరోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా అవివేకత్వం దాని తెలివి తక్కువతనం, అదేవిధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషను అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. రాత్రి నేను ఏదో ఒక వీడియో చేశాను అనమాట వినాయక మండపాల మీద. సో అడుగు చొప్పున డబ్బులు ఇవ్వాలి అన్నది. అది 10 రోజుల క్రిందట ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీటు అక్షర సత్యం. అండ్ మళ్ళీ కట్ చేస్తే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ వీడియో పెట్టేసేసి అలాంటివి ఏమీ లేవు, ప్రభుత్వం పాస్ చేసింది, అవి పాత గవర్నమెంట్ పెట్టినవి అని. పాత గవర్నమెంట్ జీవోలో మండపాలకి తప్ప విగ్రహం అడుగు చొప్పుల డబ్బులు లేవు. అదైతే పచ్చి అబద్ధం. మైకులకి డబ్బులు లేవు. ఓవరాల్ మండపానికి మాత్రమే అప్పుడు డిఫరెంట్ కాస్ట్ ఉండేది. లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆంధ్రాలో మా వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టారు, మండపాలు పెట్టారు. వాళ్ళు కూడా ఫీజులు పే చేశారు. ఇలా అడుగు చొప్పున ఎక్కువ గణేష్ ఒక్కొక్క రేటు, ఎక్కువ కాని గణేష్ ఒక్కొక్క రేటు, ఇవి లేవు. ఇవి కొత్త రూల్సే. మేబీ చంద్రబాబు నాయుడు గారు మార్చి ఉంటారు. 10 రోజుల క్రిందట మార్చారట. మరి మార్చినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. అన్ని చోట్ల రాష్ట్రం అంతటికి 10 రోజుల్లో అన్నీ వెళ్ళవు కదా, ప్రజలకు చెప్పాలి కదా. అయితే నేను ఏది మాట్లాడినా సరే జనాలు వెంటనే ఓ నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అంటారు. భలే కామెడీగా అనిపిస్తుంది తెలుసా. సరే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారే అనుకుందాం, యా నుంచి తీసుకొస్తారు? మా టీటీడీ హుండీలోంచే కదా తీసుకొచ్చేస్తారు. టీటీడీ సొమ్ము తింటే సంకనాకి సర్వనాశనం అయిపోతారు. నేను పోవడానికి రెడీ లేను, పోయేటోళ్ళు తీసుకుంటారు. నాకు భలే కామెడీగా అనిపించేది ఏంటంటే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు, కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఆరెంజ్ కండువాలు మోసేటోళ్ళం అప్ప మేము. మీ రకరకాల కండువాలు మాకు పడవు. వెరీ అన్ఫార్చునేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ట్రై